మనస్సు స్వరూపమేమి? మనస్సు ఆత్మస్వరూపంలో ఉన్న ఒక అతిశయ శక్తి. దాని నుండియే అన్ని తలుపులు తోచుచున్నవి. అన్ని తలుపులను త్రోసివేసినప్పుడు మనస్సు అనేది వేరుగా లేదు. కనుక తలుపే మనస్సు స్వరూపం. జగత్ అనేది తలుపుల కన్నా వేరుగా లేదు. నిదురలో తలుపులు లేవు, జగత్తు లేదు. జాగ్రత్తలోనూ స్వప్నములోనూ తలుపులు కలవు, జగమును కలదు. సాలెపురుగు తనలోంచే దారాలను బయటకు తీసి గూడు అల్లి మరలా దానిని తనలోనికే తీసుకున్నట్లు మనస్సును తనలోంచే ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరలా తనలోనికే ఉపసంహరించుకొని మరుగుపరుస్తుంది. మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు, అంటే బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనబడినప్పుడు స్వరూపం తోచదు. స్వరూపం ప్రకాశించినప్పుడు, అంటే అనుభవమైనప్పుడు ప్రపంచం దోచదు. మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ, అంటే అన్వేషిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది. తాను అనగా ఆత్మస్వరూపమే మనస్సు. ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించి ఉంటుంది. అది ఒంటరిగా ఉండలేదు. మనస్సే సూక్ష్మ శరీరమని, జీవుడని చెప్పబడుతుంది.